ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. సదరు చిత్రాలకు ఏమైనా క్రేజ్ ఇప్పటికీ ఉంటే కనుక దాన్ని రీమేక్ తానే చేసి సొమ్ము చేసుకోవాలని ప్రతి హీరో కూడా అనుకుంటూ ఉంటాడు. తన ప్రతి సినిమాలో కూడా తండ్రి చేసిన ఒక పాటను రీమేక్ చేస్తూ అసలైన వారస మెగాస్టార్ తానే అని చాటుకోవడానికి ముచ్చటపడే రామ్ చరణ్ మాత్రం చిరంజీవి బ్లాక్ బస్టర్లలో ఒకదానికి మరో యువ హీరో చేయాల్సిందిగా చెబుతున్నాడు. చిరంజీవి సినిమా టైటిల్ యముడికి మొగుడు పేరుతో ప్రస్తుతం అల్లరి నరేష్ ఒక సినిమా చేశాడు. ఈ సినిమా ఆడియో విడుదలకు హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతూ చిరంజీవి హీరోగా వచ్చిన చంటబ్బాయి సినిమాను కూడా నరేష్ రీమేక్ చేయాలని అభిలషించాడు. చంటబ్బాయి అంటే మామూలు సినిమా కాదు. చిరంజీవి అంటే పాటలు ఫైట్స్కు మాత్రమే పరిమితం కాకుండా విలక్షణమైన నటనను ప్రదర్శించగల నటుడిగా చిరంజీవిని ఉన్నతంగా నిలబెట్టిన చిత్రం ఇదే. చిరంజీవి కెరియర్లో అతి గొప్ప చిత్రాల్లో ఇది కూడా ఒకటి. అలాంటి సినిమాను తాను చేయాలని కోరుకోకుండా రామ్ చరణ్ అల్లరి నరేష్కి ఎందుకు ఆఫర్ ఇచ్చాడు? ఇండస్ట్రీలో అభిమానులు ఇప్పుడు ఈ చర్చ నడుస్తోంది. అయితే చాలామంది మాత్రం కామెడీ చేయగల సత్తా రామ్ చరణ్కి లేదని, తన బలహీనత గురించి తన క్లారిటీ ఉన్నది కనుకనే చెర్రీ చంటబ్బాయిని అల్లరి నరేష్ చేయవలసిందిగా కోరుతున్నాడని అంటున్నారు. ఆ మాట చూడబోతే నిజమే అనిపించేలా ఉంది. ఇదివరలో అయితే హీరోలు తమను నటుడుగా ప్రూవ్ చేసుకోవాలని పరిశ్రమించేవారు. ఇప్పుడు హీరోలు తమను హీరోగానే నిరూపించుకోవాలని పాటలు పడుతున్నారు. ఈ ప్రాసెస్లో భాగంగా పాటల పేరిట వెకిలి గంతులు, ఫైట్ల పేరిట జిమ్నాస్టిక్స్, గ్రాఫిక్స్ విన్యాసాలు చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప నటన పరంగా అన్ని రకాలుగా తమను తాము నిరూపించుకోవడానికి వారికి ఖాళీ ఉండడం లేదు. రామ్ చరణ్ కూడా చంటబ్బాయి లాంటి హిలేరియస్ కామెడీని తాను చేయలేడు కనుక నరేష్కు ఆఫర్ పెట్టాడనే అందరూ నమ్ముతున్నారు.